వెల్కమ్ బ్యాక్. బస్సు ప్రమాద మృతదేహాల అప్పగింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. నిన్న 11 మంది మృతుల కుటుంబాల డిఎన్ఏ శాంపిల్ సేకరించారు. ఇవాళ 8 మంది మృతుల కుటుంబాల డిఎన్ఏ శాంపిల్ సేకరించనున్నారు. డిఎన్ఏ శాంపిల్స్ మ్యాచింగ్ తర్వాతే మృతదేహాలను అప్పగించనున్నారు. రిపోర్ట్ రావడానికి 4 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మిగిలిన 8 మంది మృతుల కుటుంబాలు విజయవాడలో శాంపిల్స్ ఇవ్వాలని అధికారులు సూచించారు. చిన్నమ్మ వాళ్ళ చెల్లి ఇద్దరు హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తుంటే ఈ సంఘటన జరిగింది. వాళ్ళు ఇద్దరు చనిపోయారు. వారి డిఎన్ఏ టెస్ట్ కోసము వాళ్ళ అమ్మగారిది, వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారిది ఇద్దరిది డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ తీసుకున్నారు. వాళ్ళు 48 అవర్స్ టైం పడుతుంది. 48 అవర్స్ తర్వాత మీకు కాల్ చేస్తాము. కాల్ చేసినప్పుడు వచ్చి మీరు బాడీలు తీసుకెళ్ళగలరనేసి అని పోలీస్ వాళ్ళు సూచించారు మాకు. మేము ఆ 48 అవర్స్ కోసము ఇక్కడ కర్నూలులో గెస్ట్ హౌస్ ఒకటి ఇచ్చారు మాకు. ఇక్కడ మేము స్టే చేస్తున్నాము. ఈ క్షణాన మాకు కాల్ చేస్తారో మాకు ఇస్తారో ముందస్తు డిఎన్ఏ టెస్ట్ చేసి మాకు ఎర్లీగా పంపిస్తారనేసి అని మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాము, హైదరాబాద్కి వెళ్ళకుండా. మా ఫ్రెండ్ ఒకడు కొవ్వూరు శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ టు బెంగళూరు ట్రావెల్స్లో మరణించాడు. ఈ డిఎన్ఏ టెస్ట్కి బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. అది సండే అవ్వచ్చు, మండే అవ్వచ్చు, లేకపోతే ట్యూస్డే అవ్వచ్చు అని అక్కడ ఉన్న బ్లడ్ శాంపుల్ తీసుకున్న వేరే వ్యక్తులు చెప్పినారు. నిన్న ప్రయాణిస్తున్న బస్సు కావేరీ ట్రావెల్స్ వారిది. అందులో మా అక్క కోడలు బెంగళూరుకు వెళ్తున్న సందర్భంలో తోడుగా వెళ్ళి దింపడానికి మా అక్క మా కోడలతో ప్రయాణం చేస్తుంది కావేరీ ట్రావెల్స్ బస్సులో. అది తెల్లవారుజామున 3:30 కర్నూలు సమీపంలో భారీ ఎత్తున పొగలొచ్చి అంటుపడ్డదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ పోలీసు వాళ్ళు చెప్పింది ఏంటంటే బస్సు వచ్చి బైకును ఢీకొట్టడం వల్ల ఫైర్ అయిందని చెప్పేసి పొద్దున చెప్పినారు. మళ్ళీ తర్వాత సాయంత్రం నిన్న పోలీసు వారు ఏం చెప్పారంటే బైకుకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ బస్సు కింద ఇరకడం వల్ల అందులో ఉన్న పెట్రోలు కింద పోయి రాపిడ్ అయ్యి ఆ మంటలు లేచి బస్సు దగ్ధమైనందున ఆ యొక్క బస్సులున్న 20 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయినందున చాలా బాధగా ఉంది. బస్సు ప్రమాద మృతదేహాల అప్పగింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్, నిన్న కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ప్రమాద ఘటనలో మృతదేహాలకు సంబంధించినటువంటి డిఎన్ఏ శాంపిల్స్ ను సేకరించారు. అయితే ఈ యొక్క డిఎన్ఏ శాంపిల్స్ ని మృతుల కుటుంబ సభ్యుల నుంచి కూడా డిఎన్ఏ శాంపిల్స్ ని సేకరించి వాటితో సరిపోల్చిన తర్వాతనే ఈ యొక్క బాడీల అప్పగింత అన్నది జరుగుతుందని చెప్పి అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న మొత్తంగా 19 మంది మృతి చెందినట్టుగా నిర్ధారించిన నేపథ్యంలో ఆ యొక్క కుటుంబాలకు సంబంధించి సమాచారం ఇచ్చారు. అయితే కొంతమంది ఇక్కడికి రావడానికి కర్నూలుకు వారు చేరుకున్న నేపథ్యంలో 11 మందికి మృతదేహాలకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యుల యొక్క శాంపిల్స్ ని సేకరించారు. అయితే ఈ నిన్నటితో ఆ ప్రక్రియ అక్కడికి ముగిసింది. అయితే మిగిలిన 8 మందికి సంబంధించిన మృతుల కుటుంబాల డిఎన్ఏ శాంపిల్స్ సేకరించేందుకు మాత్రం ఖచ్చితంగా వారందరూ విజయవాడకు రావాల్సిందిగా నిన్న రాత్రి అధికారులు అనౌన్స్ చేసిన నేపథ్యం ఉంది. అయితే మొత్తం కూడా ఈ యొక్క ఈ రెండు అంటే డెడ్ బాడీది అలాగే వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన డిఎన్ఏ శాంపిల్స్ యొక్క రిపోర్ట్లు రావడానికి మాత్రం 3 నుంచి 4 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. అందులో రేపు ఆదివారం ఉన్న నేపథ్యంలో ఈ మృతుల శాంపిల్స్ సేకరించడం అన్నది కూడా కొంచెం డిలే జరిగే పరిస్థితి ఉంది. వారందరూ కూడా కొంతమంది ఎవరైతే శాంపిల్స్ ఇచ్చిన వారు కానీ ఇవ్వకుండా లేట్ గా నిన్న నైట్ వచ్చిన వారు కానీ కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న గెస్ట్ హౌస్ లో ఉన్న పరిస్థితి ఉంది. వారందరూ కూడా విజయవాడకు వెళ్లి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నట్లుగా సమాచారం అవుతోంది. దీంతో పూర్తి స్థాయిలో కూడా మృతుల బంధువులు అందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే చాలా దూరం నుంచి వచ్చాము, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా మేము విజయవాడకు వచ్చి శాంపిల్స్ ఇవ్వాలన్నది పెద్ద ప్రసహనంగా మారే అవకాశం ఉంది. అయితే టెక్నికల్ గా అదే కరెక్ట్ అయినప్పటికీ కూడా బాధితులు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కర్నూలు నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు చెప్తున్న దాని ప్రకారంగానే మినిమం 48 అవర్స్ శాంపిల్ రిపోర్ట్ రావడానికి అవకాశం ఉందని చెప్పారు. అయితే ఈ మధ్యలో జరుగుతున్నటువంటి డిలే వల్ల మరి ఒక 2 రోజులు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యం కనపడుతుంది. మొత్తంగా కూడా
బుధవారాలకు కానీ మృతదేహాలన్నీ కూడా ఈ యొక్క బంధువులకు అప్పజెప్పేటటువంటి పరిస్థితి లేనట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే కర్నూలులో ఉన్నటువంటి GGH లో ఉన్న మార్చరీ వద్ద కూడా ఇటు మీడియాని కానీ మిగతా ఎవరిని కూడా అలో చేయకుండా అక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టిన ఆ పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. దీంతో ఈ యొక్క మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువులు ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నది అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. విజయవాడ ఫోరెన్సిక్ అధికారుల వద్దకు వెళ్లి వాళ్ళ శాంపిల్స్ ఇవ్వాల్సిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ యొక్క మిగిలిన 8 మంది మృతుల్లో కూడా ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉన్న నేపథ్యంలో ఆ బాడీ ఎలా డిస్పోజ్ చేస్తారు, ఎవరిని గుర్తిస్తారు అన్నది మాత్రం అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసిన నేపథ్యం కనపడుతుంది. ఎవరైతే ఆ యొక్క అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉందో వారికి సంబంధించినటువంటి వివరాలు ఏవైనా తెలిసినట్లయితే ఖచ్చితంగా సంప్రదించాలని చెప్పి ఒక హెల్ప్ లైన్ నెంబర్ టోల్ ఫ్రీని కూడా ఇచ్చిన పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో మిగతా 7 మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉన్నా ఒక బాడీ మాత్రం మిగిలిపోయే అవకాశం ఉంది. ఇది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా మృతుల కుటుంబాల బంధువులు మాత్రం తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఇంత దుర్ఘటన జరిగి ఎవరో చేసిన పాపానికి మేమందరం సఫర్ అవుతున్నాము, అయినా మరి ఇంకా ఇన్ని రోజులు 4 రోజుల పైన మేము వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఎంత మానసిక క్షోభను గురి చేస్తాయి అన్నది మాత్రం వారు చెప్తున్న అంశం. తీవ్ర స్థాయిలో కూడా వారి బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కర్నూలు నెలకొంది. వరలక్ష్మి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.